హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆద్య. హియర్ కమ్స్ అ లాంగ్ వీడియో. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది తర్వాత చెప్తాను. ముందైతే మా వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. తిను మా సిస్టరు, మా పిన్ని కూతురు, మా మమ్మీ అనమాట. మీకు హాయ్ చెప్పమంటే సిగ్గుపడుతున్నారు, వీళ్ళకి హాయ్ చెప్పండి. మా వారైతే కార్ డ్రైవ్ చేస్తున్నారు. అండ్ మా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా పడుకుందో. మా పాప కూడా మీకు హాయ్ చెప్తుందంట, తనకు కూడా హాయ్ చెప్పండి. ఈ సోదంతా ఇంటి ముందు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు అంటారా? మేమైతే తెలంగాణలోని అతిపెద్ద వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయిన స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుందని చెప్పేసి ఈవినింగే ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి అయితే కార్ పార్క్ చేసి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో గుడి లోపలికి అయితే ఎంట్రన్స్ అనమాట. ఇదైతే టెంపుల్ లోపలికి ఎంట్రన్స్. సో నేను జస్ట్ మీకు అయితే కొన్ని క్లిప్సే నేను యాడ్ చేశాను. నాతో అయినంత వరకు అయితే వీడియో పెట్టాను, చూడండి. అండ్ ఈ సైడ్ అంతా కార్ పార్కింగ్, లోపల కూడా ఇంకా ఉంది, బట్ నేనైతే నార్మల్గా ఇక్కడిదే తీసి చూపించాను. ఇక్కడనైతే దర్శనానికి టికెట్ కౌంటర్స్ ఉన్నాయన్నమాట. ఫ్రీ దర్శనం కూడా ఉంటుంది, బట్ చిన్న పాప ఉందని మేమైతే టికెట్స్ తీసుకొని స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇక్కడైతే మా మమ్మీ మా చెల్లి ఇద్దరు టికెట్స్ తీసుకుంటున్నారు. టికెట్ తీసుకొని టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. స్టార్టింగ్లోనే స్వామివారి విగ్రహం చాలా బాగుంది. సో ఇక్కడ నుంచి అయితే ఈ స్టెప్స్ త్రూగా మనం లోపలికి వెళ్ళాలి. ఇది ఫ్రంట్ స్టెప్స్ అనమాట. ఇంకా గుడి బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంది. ఆ క్లిప్ కూడా నేను మీకు యాడ్ చేశాను, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో మేమైతే కార్ పార్క్ చేసి లోపలికి వస్తున్నాం కాబట్టి ఈ రూట్ నుంచే నేను స్టెప్స్ పెట్టాను అనమాట. క్రౌడ్ అయితే మేము అనుకున్నట్టు నిజంగానే చాలా ఉండే. ఎంత టైం పడుతుందో, ఎలా ఉంటుందో, మా చిట్టి తల్లి మాకు సపోర్ట్ చేస్తుందో లేదో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ తను చాలా బాగా సపోర్ట్ చేసింది, కాస్త కూడా ఏడవలేదు. లైన్లోనైతే జనాలు మా చిట్టి తల్లిని చూసి షాక్ అయిపోయారు. ఇంత చిన్న పాప కాస్త కూడా ఏడవకుండా ఎంత ఎంజాయ్ చేస్తుందో అని చెప్పేసి. దర్శనం కూడా మాకు త్వరగా అయిపోయిందనమాట. లోపలికైతే మొబైల్స్ అలౌడ్ లేదు, అందుకే నేను లోపల ఏం తీయలేకపోయాను. దర్శనం అయిపోయి బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే కనిపించింది. 40 ఇంచెస్ ఆంజనేయ స్వామి 40 ఫీట్స్ ఆంజనేయ స్వామి టెంపుల్ అంట. చాలా బాగున్నారు స్వామివారు అయితే. అండ్ ఇక్కడ 360 డిగ్రీస్ గేమ్ జోన్ అయితే పెట్టారు. పిల్లలందరూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేము కూడా ఇక్కడ వీడియో తీసుకున్నాం, అది కూడా నేను మీకు ఈ క్లిప్లో యాడ్ చేస్తాను. అండ్ దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత జనాలు అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారనమాట. ఇదంతా జస్ట్ నార్మల్ వ్యూ చూపిస్తున్నాను. అండ్ మా మమ్మీ వాళ్ళు అయితే మా చిట్టి తల్లికి బాటిల్ ఫీడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మేము తీసుకున్న వీడియో అనమాట, చూడండి. ఎందుకు తీసుకున్నామంటే ఇట్స్ జస్ట్ మెమొరీ అని చెప్పేసి తీసుకున్నాం. ఎప్పుడైనా మా చిట్టి తల్లి చూసుకోవడానికి ఉంటుంది, తను కూడా పెద్దగా అయిన తర్వాత ఇవన్నీ కూడా తనకు ఒక కైండ్ ఆఫ్ మెమొరీస్లా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తను బాగా ఏడుస్తుంది అనుకున్నాను, ఎందుకంటే అది రౌండ్గా తిరుగుతుంది కదా, తను సపోర్ట్ చేస్తుందో లేదో అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ తను చాలా బాగా సపోర్ట్ చేసింది, కాస్త కూడా ఏడవలేదు, బాగా ఎంజాయ్ చేసింది. నిజంగా చెప్పాలంటే మాకంటే ఎక్కువ మా చిన్న తల్లే ఎంజాయ్ చేసింది. బికాస్ ఆఫ్ దట్ లైట్స్ అనుకుంటా, లైట్స్ అనేవి తన ఫ్రెండ్స్ అనమాట. సో ఆ లైట్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఆ లైట్స్ని చూసుకుంటూ అలాగే ఉండిపోయింది. ఇక్కడ వీడియో తీసుకున్న తర్వాత నేను జస్ట్ యాంబియన్స్ చూపిస్తున్నాను అనమాట మీకు. సో ఇదైతే మెయిన్ ద్వారం, మెయిన్ గోపురం అనమాట స్వామివారికి. లోపల స్వామివారిని చూడడానికి కూడా నిజంగా 2 కళ్ళు సరిపోలేదన్నమాట. చాలా బాగా అలంకరించారు స్వామివారిని. లోపలికి మొబైల్స్ అలౌడ్ లేదు కాబట్టి నేనేం తీయలేకపోయాను, కానీ చాలా బాగుంది లోపల మాత్రం. సో ఎప్పుడైనా స్వర్ణగిరికి రావాలనుకుంటే ఈవినింగ్ రండి, ఈవినింగ్ వ్యూ మాత్రం చాలా బాగుంది. నేను చెప్పాను కదా బ్యాక్ సైడ్ కూడా స్టెప్స్ ఉంటాయని, అవి ఇవే అనమాట బ్యాక్ సైడ్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కూడా లోపలికి రావచ్చు అనమాట, అది మనం కార్ పార్క్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇవన్నీ మెయిన్ ఎంట్రన్స్, మెయిన్ టెంపుల్స్ అనమాట సైడ్కి. సో ఇప్పుడైతే మేము పద్మనాభ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే వాటర్లో శేషపాన్పు పైన పడుకొని పద్మనాభ స్వామి అయితే ఉంటారంట. సో ఆయన దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం దర్శనం చేసుకోవడానికి. ఇదైతే ఆయన టెంపుల్కి ఎంట్రన్స్. ఎంట్రీలోనే ఇక్కడ దీపారాధన చేయడానికి ఉంది, 100 రూపీస్కి ఇస్తున్నారనమాట ఇక్కడ దీపాలు. ఇక్కడ దీపారాధన చేసేసి మెయిన్ ద్వారంలో నుండి అయితే స్వామివారి దగ్గరికి అయితే మేము వెళ్ళిపోయాము. యాంబియన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. మెయింటెనెన్స్కి అయితే 100కి 100 ఇవ్వాలి. నిజంగా వాళ్ళు చాలా బాగా మెయింటైన్ చేశారు టెంపుల్ని. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉందన్నమాట టెంపుల్. అండ్ పబ్లిక్కి కూడా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. నీట్ వాష్రూమ్స్, ఎవ్రీథింగ్ కూడా ఏ ప్రాబ్లం లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ వాటర్లో కాయిన్స్ వేస్తారంట, మా మమ్మీ వేశారనమాట ఇక్కడ వాటర్లో కాయిన్. అండ్ మేము ఇక్కడ కూడా కొన్ని క్లిప్స్ తీసుకున్నాము, ఆ క్లిప్స్ కూడా నేను మీకు ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఆ క్లిప్స్ కూడా చూడండి. మెయింటెనెన్స్ మాత్రం నిజంగా చాలా బాగుందన్నమాట. టెంపుల్ మెయింటెనెన్స్ కానీ వ్యూ కానీ నిజంగా బాగుంది. ఏ ప్రాబ్లం ఉండదు, మనం హ్యాపీగా వచ్చి వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ క్లిప్స్ తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి దిగాం కాబట్టి ఫ్రంట్ సైడ్ నుంచి ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడైతే క్రౌడ్ చాలామంది ఉన్నారు. ఎన్ని రీల్స్
షూట్స్ చేసుకుంటూ ఉన్నారనమాట ఇక్కడ. ఈ క్రౌడ్ నుంచి అయితే మేము ముందు నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని అయితే స్టార్ట్ అయిపోయాం. మా చిట్టి తల్లి చూడండి ఎంత క్యూట్గా చూస్తుందో జనాలందరినీ. సో ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ కూడా మా వాళ్ళు మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు, వాళ్ళకి హాయ్ చెప్పేసేయండి. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాము. ఇంకా హోటల్కి అయితే వెళ్ళాము ఇక్కడ నుండి డైరెక్ట్గా. ఎందుకంటే ఈవినింగ్ కదా మేము స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ కూడా ఫాస్ట్ ఉండే, సో తనకు టిఫిన్ చేయిద్దాము అని చెప్పేసి మేము ఇక్కడైతే ఆగాము. ఇదైతే నెల్లై తాటిబెల్లం కాఫీ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ టీ చాలా బాగుంటుంది, బోడుప్పల్లో ఉంటుందన్నమాట. నేను మా వారు ఎవ్రీ వీకెండ్ వచ్చేవాళ్ళం అనమాట ఇక్కడికి. మేమైతే టీ ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ మా మమ్మీకి అయితే టిఫిన్ ఆర్డర్ పెట్టాం. మా సిస్టర్స్ ఇద్దరు రాలేదు, పాపని ఎత్తుకొని కార్లోనే కూర్చున్నారనమాట. వాళ్ళు ఐస్ క్రీమ్స్ తీసుకొని రమ్మన్నారు, సో నేను వాళ్ళకి ఐస్ క్రీమ్ తీసుకొని అయితే వెళ్ళాను. ఎప్పుడైనా బోడుప్పల్కి వస్తే మాత్రం ఇక్కడికి రండి. ఇక్కడ హోటల్ అంబియన్సే కాదు, ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఫుడ్ కంప్లీట్ చేసేసుకొని మేమైతే కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాం. నేనైతే ఐస్ క్రీమ్ తీసుకొని మా మమ్మీ వాళ్ళ వెనకాలే స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుండి అయితే తులిప్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. అక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని చెప్పారు మా వారు. సో అయితే పార్సల్ తీసుకొని వెళ్దామని తులిప్స్కి అయితే వెళ్ళాము. మేమైతే లోపలికి వెళ్ళలేదు కానీ జస్ట్ బయట నుంచే పార్సల్ అయితే ఆర్డర్ చేశాము. దానికి చాలా టైం పట్టింది. సో మా వారు ఇక్కడ నించున్నారు అనమాట బయట. సో నేనైతే అంతలోపు ఒకసారి అంబియన్స్ బయట నుంచి అయినా తీద్దాము అని చెప్పేసి నేను వీడియో స్టార్ట్ చేశాను. అంతలోపే మా చిట్టి తల్లి ఏడుస్తుంది కార్లో. తీసుకొచ్చి వాళ్ళ డాడీకి ఇచ్చాను. ఇక్కడ వెహికల్స్ని చూసుకుంటూ వాళ్ళ నాన్నతో ఆడుకుంటుంది. ఇది కూడా నేను షార్ట్స్లో పెట్టాను. సో మీరు కూడా ఒకసారి ఆ షార్ట్స్ చూడకపోతే చూసి లైక్ చేయండి షార్ట్స్కి. అంతలోపే పార్సల్ వచ్చేసింది అని చెప్పేసి మా వారిని పిలిస్తే తను పాపని తీసుకొని వెళ్ళారనమాట. అంతలోపే నేను ఈ హోటల్ అంబియన్స్ తీశాను. కంప్లీట్గా తీయలేకపోయాను, బట్ బయట నుంచి వ్యూ మాత్రం తీశాను. నాతో నైనంత వీడియో క్లిప్ అయితే ఇందులో అప్లోడ్ చేశాను, చూడండి. అండ్ పార్సల్ తీసుకొని మా వారు వస్తున్నారు. అంతలోపే మా మమ్మీ వాళ్ళైతే లోపల ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంక ఇక్కడ నుంచి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. మా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ విత్ ఆద్య.